సో 27th నుంచి కూడా కొంచెం ఎక్కువగా రైన్స్ మాక్సిమం పడడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్ గా స్టేట్ మొత్తం కూడా రైన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక 100 kmph అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా 100 kmph తో రావడం జరుగుతుందండి. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్ గానే తీసుకుని స్టేట్ గవర్నమెంట్ ఆల్ హెచ్డిఓడీస్ కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏదో ప్రిపేర్నెస్ తీసుకున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాకుండా 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక 100 km/h విండ్ వచ్చిన పొజిషన్స్ లోని సైక్లోన్స్ మన స్టేట్ లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్ లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాస్ లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత కీన్ అబ్జర్వ్ చేసుకుని అప్పుడు సిచ్యువేషన్ ని కూడా బేస్ చేసుకుని ప్రిపేర్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ టైంలో 185 kmph నుంచి 200 kmph వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది. ఈ రోజు మనం చూసుకుంటే 100 kmph వరకు ఉంది. లాస్ట్ 2023లో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది. దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా 120-100 kmph తో విండ్ మనకు వచ్చింది. సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకుని వాటన్నిటినీ కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకుని ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.